మోడీ ఓడిపోకపోతే దేశానికి చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 400 సీట్లు 370 సీట్లు అని చెప్పడం అంటేనే ఆ మెజార్టీతో రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర ఉంది. అదనపు సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేయవచ్చు. అందుకని ఇప్పుడు దేశం ముందున్న ప్రధానమైన కర్తవ్యం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే. రాజ్యాంగం యొక్క మౌలిక విలువల్ని భ్రష్టు పట్టించింది బీజేపీ. అదేవిధంగా ప్రజలకు వ్యతిరేకంగా అనేక తప్పుడు పద్ధతులు, తప్పుడు విధానాలని అమలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా రేపు కనుక బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి కాషాయ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందులో మనుధర్మ శాస్త్రం ప్రధానమైంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చాతుర్వర్ణ విధానం ఆధారం చేసుకునే రాజ్యాంగం ఉండాలనే ఆలోచన వాళ్ళకి ఉంది. ఇది హిందుత్వ సిద్ధాంతం కలిగినటువంటి రాజ్యాంగం కింద ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయత్నం. అందుకని వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా, తప్పుడు పద్ధతులకు వ్యతిరేకంగా నికరంగా పోరాడుతుంది కమ్యూనిస్టుల దేశంలో. ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నది కమ్యూనిస్టులే. అందుకని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థిని ఆమె జహాంగీర్ని మేము నిలబెట్టడం అనేది జరిగింది. ఈ ఒక్క సీటు పోటీలో పెట్టుకున్నాం. మొత్తం 17 సీట్లలో భువనగిరి నియోజకవర్గం ఎంపిక చేసుకున్నాం. దీన్ని ఎంపిక చేసుకోవడానికి కూడా ఒక చారిత్రకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే భువనగిరి నియోజకవర్గం మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి రావి నారాయణ రెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి స్థానం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గానికి ఆ ప్రాధాన్యత ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు 7 సెగ్మెంట్ ఉంది. ఇందులో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో భువనగిరి, ఆలేరు, జనగామ, ఇబ్రహీంపట్నం, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాలలో కూడా గతంలో 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి స్థానాలు 7 స్థానాలు. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతం చాలా కీలకమైన ప్రాంతం. విష్ణువు దేశ్ముఖ్ జనగామ జిల్లాలో వాళ్ళ గ్రామాలు, చాకల ఐలమ్మ ఊరు జనగామ జిల్లాలో. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట ప్రాంతం, ఇక్కడ ఆంధ్ర మహాసభ జరిగినటువంటి ప్రాంతం భువనగిరి ప్రాంతం. ఈ విధంగా నకిరేకల్ 7 సార్లు ఎమ్మెల్యేగా నర్ర రాఘవరెడ్డి గారు గెలిచినటువంటి నియోజకవర్గం. ఇట్లా 7 నియోజకవర్గాలు కూడా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటమే కాదు, ఇవాళకి కూడా పోరాటాలు చేసే చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. అందుకని ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలి. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడానికి దీన్ని వేదికగా చేసుకోవాలి. దీని ద్వారా బీజేపీ వ్యతిరేకమైన పోరాటాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయంలోనే ఈ నియోజకవర్గాన్ని మేము ఎంపిక చేసుకున్నాం. ఈ నియోజకవర్గంలో జహాంగీర్ గారిని అభ్యర్థిని నిర్ణయించడం జరిగింది. అందుకనే సుత్తే కొడవ నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో సిపిఎం గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా పాలక పక్షాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా గతంలో ఏదైతే పోరాటాలు కొనసాగించినో భవిష్యత్తులో కూడా అలాంటి పోరాటాలు కొనసాగించడానికి అవకాశం ఉంది. అందుకని ఈ నియోజకవర్గంలో
సుత్తి కొడవల నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని, జహాంగీర్ని పార్లమెంట్కి పంపించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. పోటీ చేసే అభ్యర్థులు కూడా మిగతా పార్టీల అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి ఇదివరకు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చింది, అదేవిధంగా బీఆర్ఎస్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరో సరిగా అర్థం కానటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరో ఏ పోరాటాలు చేసిండో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. అందుకనే అవతల నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క చరిత్రని గమనించండి. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాదు. ఇప్పటికే 2-3 పార్టీలు మారిన బాపత్ గారు పోటీలో ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ పార్టీల చరిత్రని అధ్యయనం చేసిన, అభ్యర్థుల చరిత్రను అధ్యయనం చేసిన, మా పార్టీ అభ్యర్థిని మా పార్టీ చరిత్రను అధ్యయనం చేసిన స్పష్టమైన తేడా పడుతుంది. అందుకని ఈ పార్లమెంట్ భవనీయంలో పార్టీలు మారే వాళ్ళకు వ్యతిరేకంగా డబ్బులతో